నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణము నీవు దీవనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించదను నా జీవితాంతము. ఘనమైనవి దైవ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైన కార్యాలు మన పట్ల అనుక్షణము జరిగించుచు ఘనమైన శ్రేష్టమైన నిత్య జీవధారిలో అనుక్షణము మమ్మల్ని నడిపిస్తున్నటువంటి జీవము గల మన కన్న తండ్రికే మహిమ అనుక్షణము కలుగునగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అత్యంత శ్రేష్టమైన మంచి దినమును బట్టి దేవునికి స్తోత్రం కలుగునగాక. మరొక మంచి పగల కాలము, ఈ దినము మంచిదే మనకు చెరుగునుగాక, శుభమే చెరుగునుగాక, సమాధాన సమృద్ధియే ఈ దినము నుండి చెరుగునుగాక. మనకిచ్చిన సమస్తమునకు, మన దేశమునకు, మన రాజ్యమునకు సమాధానము కలుగునుగాక. మన దేశములో ఉన్నటువంటి అపవిత్రతలన్నీ లయమైపోనుగాక. మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబము సమాధాన సమృద్ధితో ముందుకు ఆశీర్వాద దారిలో దేవుడు నడిపించును కాక. శ్రేష్టమైన సత్య సహోదరి సహోదర ప్రేమ అందరిలో నింపబడును కాక. ప్రతి కుటుంబము దీవించబడును కాక. ఈ దినము శ్రేష్టమైన జీవవచనము నేను చదువుతుండగా ఆ శ్రేష్ట జీవవచనము గ్రహించి దేవుని యందు ఆశీర్వదింపబడాలని మనవి చేసుకున్నాను. నాహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకయుంచి వారిని ఆయన ఎరుగుదను. తన యందు, దేవుని యందు, క్రీస్తునందు నమ్మకం ఉంచిన వారిని జీవమగల దేవుడు ఎరుగుదను. జీవమగల దేవుని మీదే, మాట్లాడుతున్న దేవుని మీదే, పాప విమోచకుడైన దేవుని మీదే, సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి దేవుని మీదే, సమస్తము జరిగిస్తున్న ఏకైక దేవుని మీదే ఎవరు నమ్మకముంచినా వారి హృదయ కోరికలు ఎరిగి ఆశీర్వాద దారిలో నడిపించి తన మహిమార్థము అనుక్షణము హెచ్చించి ఉన్నతమైన స్థాయిలో నడిపిస్తున్న జీవమగల దేవుడు. ఆ పరిశుద్ధుడు అయినటువంటి జీవమగల దేవుల్లో మనం ఉన్నారు కనుక మన సమస్తమును ఎరిగిన మన దేవుడు మనతోడు ఉండగా, మన హృదయమును ఎరిగిన మన దేవుడు మనలో ఉండగా, మన కోరికలు ఎరిగిన మన దేవుడు సదాకాలము మనతోడు ఉండి మన కోరికలు నెరవేర్చి అనుక్షణము నడిపిస్తున్నటువంటి జీవమగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వ అధికారి అయిన దేవుడు, సర్వ సంపన్నుడైన దేవుడు, సంపూర్ణ జయశీలుడైన, అనుక్షణము జయశీలుడైన దేవుడవు, సంపూర్ణ వెలుగయ్యున్న దేవుడవులు మనముండగా అది ధైర్యముగా ముందుకు వెళ్దాం. దేవుడు మనతోడు ఉన్నారు, దిగుడు పడవలసిన అవసరమే లేదు. సర్వపాప విమోచకుడైన క్రీస్తులో మనం ఉన్నారు కనుక ధైర్యముగా ముందుకు దేవాదేవుడు నడిపిస్తారు కనుక ఈ దినము మమ్మల్ని ఎరిగిన దేవుడు తన చిత్తానుసారముగా మహిమగల దీవెన, ఆశీర్వాద, శాంతి, సమాధాన, సమృద్ధి, ఐశ్వర్యములలో మమ్మల్ని మనకిచ్చిన సమస్తమునే ఉన్నతముగా హెచ్చించి తన మహిమార్థము, తన మహిమకు, ఘనతకి, ప్రభావమునకు
ధనముకు తగినట్టుగా హెచ్చించి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ మంచి ఉదయకాల సమయమే మీ మహిమగల సన్నిధిలో ఇట్లా తండ్రి కూడుకొని నిన్ను స్తుతించే కృప ఇచ్చినందుకు స్తోత్రము నైనా. అవును, మమ్మల్ని ఎరిగిన దేవుడు, మమ్మల్ని ఎరిగిన నాన్నగా నైనా, తండ్రిగా, మా కొండ కోట, మా కేడమవ. హల్లెలూయా తండ్రి, మీరు మా తోడు మాలోనే ఉన్నారు కనుక ఆ పరిశుద్ధమైనటువంటి ధైర్యము కలిగి మీ పరిశుద్ధ దారిలో మమ్మల్ని నడిపించి అనుక్షణము మీ ప్రియ బిడలైన మా ద్వారా మాకిచ్చిన సమస్తము ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావము మీ మహిమార్థముగా మహిమకి తగినట్టుగా పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ ఇన్ జీసస్ నేమ్.